మరి ఇట్లా పెరుగుతుంటే గోల్డ్ ఎట్ట కొనాలంటే నేనే ఫస్ట్ వాడుతున్నా ఈ పదం. ఇంతవరకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎవ్వడూ వాడలేదు. ఈ దశాబ్దంలోనే చోటు చేసుకున్న అతిపెద్ద ఫైనాన్షియల్ పరిణామం ఇది. పేదవాడికి బంగారం దూరం కాబోదు, అయిపోయింది ఇంకంతే. దూరం చేశారు. ఈ పదం ఎవడు వాడలేదు. ఇది రాసి పెట్టుకోండి. అతిపెద్ద పరిణామం ఈ దశాబ్దంలో చేసుకున్న అతిపెద్ద ఫైనాన్షియల్ పరిణామం ఇదే. ఫైనాన్షియల్ డెవలప్మెంట్. బంగారం కూడా ఇక మన ఖాతాల్లోంచి వెళ్ళిపోయింది అంతే. లాభం కోసం అమ్మేస్తాం, ఆ తర్వాత కొనలేనంత రేటుకి వెళ్ళిపోయింది. ఇంకా దీని మీద మోజు తగ్గినోళ్ళు తగనోళ్ళు ఉన్నారు అంటే ఏం చేయాలంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో పెట్టండి. డిజిటల్ గోల్డ్ కొనండి. కానీ డిజిటల్ గోల్డ్ కొంటే మీకు లాభం కళ్ళ ముందు కనపడుతుంటుంది, కానీ కమిషన్ రూపంలో ఈ ఫోన్పే కానీ పేటిఎం గోల్డ్ కానీ విపరీతంగా లాగేసుకుంటుంది మన దగ్గర. నేను గ్రాము 600 ఎంతో ఉన్నప్పుడు, గ్రాము కూడా కాదు ఇంకా చాలా తక్కువ ఉన్నప్పుడు కొంటే ఇప్పుడు 600 నాకు తెలిసి 7,000 దాకా అయింది. అంటే ఎంత లాభమో చూడండి. దాన్ని తీసేసరికి ఎంత లాభం మిగులుతో తెలియదు. కానీ నేనేం సలహా ఇస్తానంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టండి. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంకా అవుతుంది. ఎగబడతారు నాకు తెలిసి. ఎందుకు అంటే ఫస్ట్లో ఇది ఫెయిల్ అయింది. అసలు చాలామంది అప్లై చేయాల. వాళ్ళు ఇంత మేర బంగారం బాండ్లు అమ్ముతాము అంటే అప్లై చేసిన వాళ్ళే లేరు. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దీంట్లోనే బేసిక్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్. మార్కెట్ రేటుకే గోల్డ్ మీకు ఇస్తారు, కావాలంటే ఫిజికల్ గోల్డ్ అయినా. దానికి 3% వడ్డీ కూడా అదనం. చూడండి, ఇప్పుడు గోల్డ్ రేటు మీరు 2 లక్షలు పెట్టుకుంటే 2 లక్షల మీద 3% వడ్డీ ఇస్తుంది. ప్లస్ మార్కెట్ రేట్లో ఎంత ఉంటే ఆ రేట్కి గోల్డ్ ఇస్తారు. ఇంకా మీరు ఆన్లైన్లో కనుక కొన్నారనుకోండి, ఆన్లైన్లో కొంటే ఇంకా తక్కువ అంటే మరీ తక్కువ కాదు, అప్పట్లో బాగా తక్కువ. అది గ్రాముకి 50 రూపాయలు తక్కువ ఉండేది. నాకు తెలిసి ఏంటంటే ఈ బడ్జెట్లో కానీ ఏదన్నా మరీ ఇది లాభాలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి గోల్డ్ మనం 3% వడ్డీ ఇవ్వద్దేమో, ఆపుదామా అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఎందుకు ఇవ్వాలి అనవసరంగా అని. ఏ ప్రభుత్వం కూడా మనకు లాభం చేసే పని చెయ్యదు అనేది నాకు తెలిసిన అనుభవం. కానీ ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ అనుకుంటా రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు మాత్రం నర్సాపేట నుంచి గుంటూరుకి రైల్వే టికెట్ ఛార్జీ రూపాయి తగ్గింది. 11 రూపాయలు ఉండే 9 రూపాయలకి వచ్చింది. 10 రూపాయల నుంచి 11, 10, 9 రూపాయలు. ఎవరికి అర్థం కాలే అసలు రేట్లు తగ్గించడం కూడా కుదురుతుందా అని. ఆ సమయంలోనే ముంతల్లో మజ్జిగలు ఇవి కూడా. ఆ సమయంలోనే ఈ ప్యాసింజర్ రైల్లో సిగరెట్ స్మోకింగ్ బ్యాన్ చేశారు. కానీ సిగరెట్ నూసి యాస్ట్రే లాంటిది పెట్టేవాళ్ళు నూసి రాల్చడానికి. దాని మీద విమర్శలు రావడంతో ప్యాసింజర్ రైల్లో అలాంటివి ఎత్తేసారు. ఇది పిడకలవేట అనుకోండి గోల్డ్లో. అది గోల్డ్ కొంటే అలా కొనండి ఫిజికల్ బాండ్ రూపంలో. మీకు ఆదాయంతో పాటు అదనంగా వడ్డీ కూడా వస్తుంది. ఇది గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి, ఆభరణంగా ధరించాలనుకునే వాళ్ళకి. నాకు తెలుసు రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా తయారైద్దంటే 8 గ్రాములు 10 గ్రాములతోనే గొలుసులు చేసేవాళ్ళు కదా. ఇకపై గ్రాము బంగారంతో కూడా ఇంత పొడుగు గొలుసు ఎలా చేయాలి అనే యాంటిక్ స్కిల్ డెవలప్ అయ్యిద్ది. అంతే కదా. గ్రామంలోనే కొనాలి, గొలుసు రావాలి. అది చేయగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది మనం అంచనా వేస్తుంది. గోల్డ్ కొనాలి అంటే ఇదే పద్ధతి. రేటు తగ్గుతుంది అనుకుంటూనే 30,000 నుంచి 2 లక్షల దాకా వెళ్ళిన గోల్డ్. ఇందాక చెప్తా ముందు వీడియోలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసాకి చెప్పింది 8,80,000 దాకా 10 గ్రాములుగా బంగారం వెళ్తుంది అంటాడు ఆయన. మనం 2-3 ఏళ్ల క్రితం సంక్రాంతికి ఒక వ్యక్తికి చెప్పాం $2,000 అవుతుంది అవున్స్కి అని చెప్పి ఏం చేసాం, మనం అనుకున్నాం ఇంకా తాకట్లు పెట్టుకున్నాం. అంటే మనం ఇలా చెప్పడానికే లక్ష్మీ సరస్వతి ఒక చోట ఉండమంటారు. ఎందుకంటే డబ్బుకి పెద్ద ప్రాధాన్యత ఇయ్యరు బాగా చదువుకున్న వాళ్ళు. ఎందుకు అంటే దాంతో అన్ని బంధాలు కానీ అన్నీ కుదరవు అనేది ఒక తెలిసి ఉంటుంది. కానీ అన్నీ కావాలంటే మాత్రం డబ్బు అవసరం. అందుకని బంగారం కొనేవాళ్ళు కొనండి, కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ని గుర్తించి కొనండి.